లక్ష్మారెడ్డి ప్రమీల గారి జ్ఞాపకార్థం ప్రమీల గారి 5వ వర్ధంతి సందర్భంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి 2 గ్రామ ఐక్య సంఘాలకు 2 భవనాలు ఉన్నాయి. వాటికి సమావేశాలు జరిగినప్పుడు కూర్చోవడానికి ఇబ్బందిగా ఉంటుందని ఆ సమైక్య సభ్యులు అధ్యక్షులు కోరినప్పుడు స్నేహ సేవ ఫౌండేషన్ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారు ఆ భవనాలకు ఆ సంఘాలకు 25 చైర్స్ మరియు 2 టేబుల్స్ ఇవ్వడానికి అంగీకరించి ఇవ్వడం జరిగింది. దాని డిస్ట్రిబ్యూషనే ఈరోజు కార్యక్రమం. స్నేహ సేవా ఫౌండేషన్ అనేది దాదాపు 20 సంవత్సరాల క్రితం ఈ గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటున్నాం. ముఖ్యంగా స్కూల్ అభివృద్ధి కొరకు పిల్లలకు పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, పెన్స్, బ్యాగులు, షూస్ ఇలాంటి అవసరమైన స్కూల్ అభివృద్ధి కొరకు ఆ స్కూల్ మైనర్ రిపేర్స్ చేయించడం, ఫ్యాన్స్, ఇంకా ఎటువంటి అవసరాలు ఉన్నా అవసరాలు తీర్చుతూ గ్రామంలో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. వృద్ధులకు దుప్పట్లు పంచడం, ఇంకా అవసరం ఉన్న కార్యక్రమాలన్నీ విలేజ్కి కావలసిన అవసరాలు చేయడం జరిగింది. మరి అదే కార్యక్రమంలో శిలశిలగా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఎప్పుడైనా కూడా శ్రీనివాసరెడ్డి గారు సంస్థ ఏర్పాటు చేసినప్పటి నుంచి తానే డబ్బిచ్చుకుంటూ ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నారు. మరి తొలుత మేము కూడా ఏం చేశామంటే ఒక్క శ్రీనివాసరెడ్డి గారు డబ్బిచ్చి ఈ కార్యక్రమాలన్నీ చేయడం ఏంటి, మనం కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయిదామని ఈ మధ్యన అందరం జనగాని రమేష్ గారు స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇన్ని కార్యక్రమాలకు ఒక సంస్థను ఏర్పాటు చేసుకున్నప్పుడు ఒకే వ్యక్తి డబ్బు పంపించి కార్యక్రమాలు నిర్వహించడం ఎందుకు? మనం కూడా భాగస్వామి